కానీ చాలామంది ఈ సంగతి అస్సలు పట్టించుకోవడం లేదు. తనతో పాటు జీవితాన్ని ఆరంభించిన వారు, తనకంటే వయసులో చిన్నవారు సైతం తన కళ్ళ ముందే కన్నుమూసి ఆవిరిలాగా మాయమవుతుంటే కళ్ళారా చూస్తూ కూడా వారంటే చనిపోయారులే కానీ నేనంత తేలిగ్గా చావను, నేను ఇక్కడే స్థిరంగా ఉంటానని తన మనస్సుకు చెప్పి మోసగించుకొని ఆ మోసంలోనే బ్రతికీడుస్తున్నాడు నేటి మనిషి. కొంతమందికి శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. అనగా తమ స్నేహితుడో లేక బంధువో లేక ఇరుగు పొరుగున నివసించే వ్యక్తో చనిపోతే అతని సమాధి కార్యక్రమంలో పాల్గొన్న వారి మాటలను పరిశీలిస్తే ఎవరి నోట విన్నా ఏముంది మాయ జీవితం, ఎంత అవస్థపడ్డాడో, చివరికి ఏమి తీసుకెళ్ళాడు అని, ఇది అశాశ్వత జీవితం అని, మూడాళ్ళ ముచ్చట అని వైరాగ్యం ఉట్టిపడుతుంది.